ప్రభునామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు మే 10వ తారీఖున కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. దావీదు పొందిన రెండవ నష్టమును చూచెదము. దేవుని వాక్యము నుండి 2 భాగములు. మొదటి దినవృత్తాంతములు 13 మరియు 15 చదువుదుము. ఎంతో శ్రమపడి ఎంతో ఆసక్తితో దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమునకు దేవుని మందసమును తీసుకుని రాగోరెను. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 7వ అధ్యాయములలో ఇవ్వబడిన దేవుని ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలందరూ అహరోను కుమారులను కహాతీయులను సమకూడవలెనని ఉండగా, దావీదు తన సొంత మానవ జ్ఞానమును ఆసక్తిని ఉపయోగించి ఒక క్రొత్త బండి మీద దేవుని మందసమును ఎక్కించి తెచ్చుటకు పోయెను. మొదటి సమూయేలు 6లో ఫిలిష్తీయులు ఇట్లు చేసి ఉండిరి. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనము. 7వ అధ్యాయము 9వ వచనములో దేవుడు ఎంతో తేటగా లేవి కుమారులైన కహాతీయులు మాత్రమే తమ భుజముల మీద దేవుని మందసమును మోసుకొని పోవాలని చెప్పాను. బండి మీద దానిని ఏమాత్రము తీసుకొని పోకూడదు. అయితే ఇచ్చట దావీదు అతనితో కూడిన సమాజమును మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించిరి. మార్గమందు ఎడ్లకు కాలు జారినందున మందసము పడిపోకుండా పట్టుకొనవలెనని ఉజ్జా చేయి చాపగా, యెహోవా కోపము అతని మీద రగులుకొని ఆయన అతనిని మొత్తగా ఉజ్జా చనిపోయెను. కావున మందసమును దాని స్థలమునకు వారు తీసుకొని వెళ్ళకపోయిరి. రెండవసారి మందసమును తెచ్చుటకు ప్రయత్నించినప్పుడు దావీదు దేవుని క్రమమును పాటించెను. ఎప్పుడైతే దేవుని వాక్యమందు ప్రత్యక్షపరచబడిన దైవిక క్రమమునకు లోబడి దానిని అనుసరించ మొదలుపెట్టెనో, తానును జనులందరూ మహోత్సవముతో దేవుని మందసమును దాని స్థలముకు తీసుకుని రాగలిగిరి. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 28వ వచనము. ఈ గొప్ప సంఘటన తర్వాతనే 105వ కీర్తన అనబడుచున్న కృతజ్ఞతతో కూడిన ఆశ్చర్యకరమైన పాటను దావీదు వ్రాసెను. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 1-7 వచనములు, 14వ వచనము 15వ వచనము. ఈ వచనములు దావీదు మనసును నింపిన తలంపులను మనకు తెలియజేయును. దేవుని సముఖమును సదా వెదుకుచు ప్రతి విషయములో ఆయన ఏర్పాటు ఏమైయున్నదో తెలుసుకొనిన ఎడల, మన సమస్త కార్యములందును ఏర్పాట్ల యందును ఆయన క్రమమును అనుసరించిన ఎడల, అవి మన ఇండ్ల విషయములైతేనేమి సంఘ విషయములైతేనేమి మనకు పెద్ద నష్టము కలిగించును. ఆసక్తి, జ్ఞానము, అభిప్రాయమును బట్టి నడుచుకొనకూడదు, దేవుని నమూనాను బట్టి నడుచుకొనవలెను. ఆమేన్.